హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ అరిక టిఫిన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. బాబుకి అయితే హోంవర్క్ ఉందంట, అది ఉదయం చేయలేదండి. వాడు రాత్రి నైట్ చేయలేదు, అందువల్ల హోంవర్క్ చేసుకోవాలి, నేను తిన్ను అంటుండే లోపల ఇంకా నువ్వు చేసుకుంటా ఉండైతే నేనన్నా పెడతానని చెప్పి నేను పెడతా ఉన్నానండి బాబుకి. ఇంకా వాడు రాస్తా కృంత తింటా ఉన్నాడు. కొంచెమే తింటాడండి, ఎక్కువైతే తిండవాడు, అందుకే అంత బక్కగా ఉన్నాడు. హోంవర్క్ అయితే ఇంకా కొంచెం ఉందండి బ్యాలెన్సు, అది రాసే లోపల ఆ దోశ కూడా తినేస్తాడనమాట. ఆ దోశ ఒక్కటే తింటాడండి వాడు. వయసుకి ఆ ఒక్క దోశ తింటున్నాడు, అసలుకి పెద్దగా తిండు. పై తిండి తింటాడండి, టిఫిను అన్నం అవి పెద్దగా తిండనమాట. టిఫిన్ అయితే మా ఆయన కట్టిస్తూ ఉన్నాడు. కట్టించే లోపల నేను పిల్లోడికి పెట్టేద్దామని చెప్పి పెట్టేస్తూ ఉన్నానండి. అలాగే షాప్లోకి ఎవరన్నా వస్తే ఇస్తూ ఉన్నాను. చూడండి, బాబు హోంవర్క్ చేసుకునే లోపల ఆ దోశ పెట్టేస్తాను, అంత లోపల ఇంకా అన్నీ పోసి పెట్టేసి వచ్చున్నాను అనమాట. టిఫిన్ అంత లోపల కట్టిస్తూ ఉంటాడు మా ఆయన. కట్టించే లోపల మళ్ళీ పోసేదానికి టయానికే వెళ్ళిపోతాను. అన్నీ అయితే వేడివేడిగా ఉన్నాయి. చూడండి, ఇదంతా అయ్యే లోపల అక్కడైతే టిఫిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వస్తున్నారు అనమాట జనాలు. ఎక్కువ మంది వస్తే వెళ్ళిపోదాంలే అని చెప్పి అంత లోపల పెట్టేద్దామని చెప్పి ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. కొంచెం తినే లోపల చూడండి ఎన్ని ముప్పు తిప్పలు పెడతాడో వీడు. తినడం అయితే అయిపోయింది బాబుది. పాప కూడా వచ్చి టిఫిన్ తినేసిందండి. టిఫిన్ తినేసినాక ఇంకా నాస్టాకి మనుషులు వచ్చిన్నారు. దోశ అయితే అయిపోయింది. నేను దోశ అన్న పోసేద్దాము అని చెప్పి వచ్చేసాను. దోశ కింద వెలిగిచ్చేసానండి. ఇది కొంచెం హీట్ అవడానికి టైం పట్టద్దు అనమాట. అంటే పెను మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. చూడండి, అంత లోపల పెను హీట్ అయ్యే లోపల కొంచెం వాటర్ కూడా వేసేసాను. దుమ్ము పడి ఉంటుందేమో అని చెప్పి మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అనమాట. క్లీన్ చేసేసుకున్న తర్వాత వేడైందంటే బాగుంటుంది అనమాట. పెనం కూడా ఫ్రెష్గా. అంత లోపల వడకు కూడా వచ్చున్నారండి. వడ ఆల్రెడీ ఉంది, కానీ వేడిగా కావాలనే లోపల మళ్ళీ వెలిగించేసాను దాని కింద. ఇంకా దోశ కూడా పోసేస్తూ ఉన్నాను అనమాట. తిని కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వస్తున్నారనమాట. పార్సిల్ కూడా వచ్చినాయి, ఆ పార్సిల్ కూడా కట్టాలి. అందుకని ముఖ్యంగా దోశ కావాలి కాబట్టి దోశ పోస్తూ ఉన్నాను. కొంచెం 5 నిమిషాలు లేట్ అవుద్దండి దోశ అయితే. పెనం అంతా హీట్ అయిందంటే ఒక 10 నిమిషాలతోటి బాగా కాలిపోతాయి అన్నమాట. పెనం హీట్ అయ్యేదాకా ఇబ్బంది అనమాట. అందుకని తొందరగా దోశ పెనం కింద ఆపను. ఆపానంటే మళ్ళీ వెలిగిస్తే మళ్ళీ చల్లబడిపోద్ది. ప్లస్ ఈ గాలికి ఒకటేమని విపరీతమైన గాలి వస్తుందండి. ఈ గాలి వల్ల కూడా పొయ్యి బాగా మండట్లేదు అనమాట. అట్లాగే ఇబ్బంది చేస్తూ ఉంది. అందుకే హీట్ అయిందంటే ఒక్కసారిగా హీట్ అయిందంటే ఇంక ఇబ్బంది ఉండదు. హీట్ అయ్యేదాకా కొంచెం కష్టం అనమాట దోశ పెనంతో. ఇంకా అలాగే పోస్తూ ఉంటే ఫ్రెష్గా బాగా వస్తూ ఉంటాయి అనమాట. మధ్యలో ఆపుతారు కదా, ఆపినప్పుడు కొంచెం ఇబ్బంది చేస్తుంది. మనం నాన్ స్టిక్ అయితే అసలుకి ఇబ్బంది ఏమి ఉండదు కదా. చూడండి, అతుక్కోపోయింది.
గాలి బాగా విపరీతమైన గాలి తోలుతుందండి. మాకైతే తుఫాన్ అంట. ఆ తుఫాన్ వల్ల ఏమో ఈ గాలి వల్ల అసలు ఇక్కడ బయట పక్కన కదా అటు ఇటు గాలి తగిలి అసలుకి పొయ్యి అటు ఇటు సెగ తగులుతుంది. కానీ తగలాల్సిన దగ్గర తగలటం లేదనమాట. అందువల్ల కొంచెం అతుక్కుంటుంది. ఇలా కాదని చెప్పి ఫాస్ట్ ఎక్కువ మంట పెట్టేశానండి. అంటే ఎక్కువ మంట అయితే నాకు సెగ ఎక్కువ తగలొద్దని చెప్పి తక్కువ మంటలోనే పెట్టించున్నాను. కానీ కాలడం చాలా లేట్ అయిపోతుంది. కానీ జనాలు అయితే ఆగిపోయినారనమాట. అందుకని చెప్పి ఎక్కువ మంట పెట్టేస్తున్నాను. అయిపోద్దులేండి, ఇంకొక 10 నిమిషాలు కానీ ఇలాగే సెగ్గాను కానీ తగిలితే మొత్తం దోశ అంతా వచ్చేస్తుంది. చెప్పాను కదా వాడి కింద కూడా ఆరిపోయిందనమాట. అటు వెలిగిస్తుంటే ఇటు అటువైపు 2 వైపులు గాలి తగులుతుందండి. ఈ తుఫాన్ ప్రభావం అంటే ఇది. మాకైతే తుఫాన్ ఉందంట, అందువల్ల అంట ఈ గాలి అసలుకి ఇంకా బయటికి పెట్టుకునే వాళ్ళం. ఈ వానల దెబ్బ కొంచెం లోపలికి అయిపోయింది. టిఫిన్ అంగడి కూడా పెద్దగా కనపట్లేదు అనమాట రోడ్లకు కూడా. చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దోశలు పోసేస్తాను. అందరు దోశ కోసమే ఉన్నారండి. ఇంకా దోశ లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గానే పోస్తున్నాను. కానీ పెనం కానీ కాలిందంటే ఒక్కసారిగా ఒక 5-6 దోశలు వచ్చేస్తాయి. దాదాపు కాలిందిలేండి, ఇందాక నిన్న కూడా పర్లేదు. ఇటు మంట ఎక్కువ పెడితే గాలికి చూడండి ఎలా మండుకుంటుందో పొయ్యి కాడ. అది జాగ్రత్తగా ఉండాలండి. ప్లస్ నూనె కదా, నూనె వల్ల అది ఇంకా పైకి వచ్చేస్తుంది. నీళ్ళు తగిలినా కూడా మంట పైకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. గాలి మాత్రం విపరీతంగా తగులుతుందండి. వర్షం అయితే పడలేదు, కానీ గాలి వల్ల పేపర్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. చూడండి ఏ విధంగా ఎగిరిపోతున్నాయో గాలికి. చూడండి ఈ దారం చూడండి ఫస్ట్ ఎట్లా ఎగిరిపోతుందో. ఇప్పుడు వడ కూడా ఒక వాయిగానే వేసేసారంటే వడ పిండి వచ్చింది కాబట్టి అంతలోపు మా చిన్ని కూడా వచ్చేసిందండి. పని అయిపోయిందంట అక్కడ, అందువల్ల వచ్చేసింది కదా ఇంకా వడ చిన్న వేస్తుందిలే అని చెప్పి నేను ఇంకా దోశ పోసేసుకుందాంలే అని చెప్పి ఇంకా వేస్తుండేదాన్ని ఆపేసి మళ్ళీ ఇంకా దోశ కాడికి వెళ్ళిపోయానండి. ఇంకా మళ్ళీ ఆపానంటే పెను మళ్ళీ కొంచెం సేపు ఇబ్బంది చేస్తుంది కాబట్టి బాగా పోసి పెట్టేస్తాను. పోసి పెట్టేస్తానంటే ఇబ్బంది ఉన్నదన్నమాట. మరీ ఎక్కువ పోయిందండి. ఎక్కువ పోసానంటే మళ్ళీ చల్లగా పోతే మళ్ళీ తినరు కదా. ఇప్పుడైతే ఆర్డర్ వచ్చినాయి, 8 పార్సల్ ఉన్నాయి, అందుకని పోసేస్తున్నాను దోశ అయితే. చూడండి పాప అయితే నాకు జడెద్దుదా అని చెప్పి ఒకటేమని అరుపండి. ఫస్ట్ అయితే తొందరగా లేచి రాదు, లేట్గా లేచేస్తున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పటికి టైం అయిపోతుంది అనమాట. వాళ్ళు లేయడమే 8కి లేస్తున్నారండి. ఇంకా స్నానం గినం చేసి రెడీ లేయొచ్చే లోపల 8:30, 9 అయిపోతుంది. ఇంకా మళ్ళీ టిఫిన్ బయలుదేరేటప్పటికి మా ఆయనకి కూడా కొంచెం ఖాళీ ఉండట్లేదు. అంటే ఆ టయానికే మనుషులు ఉంటారు, వదిలేళ్ళలేడు కదా, అందువల్ల ఒక 5 నిమిషాలు లేట్ అయిపోతుంది. వాళ్ళు కానీ తొందరగా 8:30 కానీ రెడీగానే వేసేస్తే 8 గంటలప్పుడు అయితే ఖాళీగా ఉంటామండి. 8 దాటిందంటే ఒక రెండు పర్ల అప్పుడు జరగద్దు అనమాట వ్యాపారం. మాకైతే పొద్దున్నే ఉండదు, అందువల్ల ఆ టయానికే జరుగుతుంది కాబట్టి ఇంకా పిల్లల స్కూల్ టైం అది ఒకటే అయిపోయింది. కొంత లేటుగా అయిపోతుందండి పిల్లలకైతే స్కూల్కి పంపించడం. నేను దోశ పోసేసి మళ్ళీ పాపకు రెడీ జడ వేయాలన్నమాట. ఆయన అయితే 10 వడ వేయమన్నాడండి వేడిగా, అందుకని 10 వడ వేసేసి అవును ఇంకా చట్నీలు ప్లేట్లు లేవు ఆల్రెడీ, ఆ ప్లేట్లు కూడా తీసుకురావడానికి వెళ్ళిపోద్ది.
నేను ఇంకా దోశ పోస్తూ ఉంటానండి. అట్లాగే వడ కూడా చూసుకుంటూ ఉండాలి. బోండా కూడా వేయాలి. ఇంకా బోండా కూడా తక్కువైపోయింది అనమాట. ఇంకా అన్నీ తక్కువైపోయాయి. శార్వా ఉంది. సాంబార్ అయితే చేయలేదు ఈరోజు. ఎందుకండి ఈ మధ్య అన్నీ 2 రకాలు చేసినా పెద్దగా పోవట్లేదని చెప్పి, అసలు వర్షం పడింది అనుకో అసలు జనాలే రావట్లేదు. అందువల్ల ఒకరోజు మిగిలిందని ఒకరోజుగానే ఆపుకున్నామంటే ఇంకా డౌన్ అయిపోద్ది అనమాట వ్యాపారము. మళ్ళీ ఎన్నోరు తుఫాన్ ఉందంట. మళ్ళీ 28, 29, 30 అప్పుడు కానీ తుఫాన్ కానీ నిజంగా బాగా పడిందంటే ఆపేస్తానండి టిఫిను. అబ్బా, వానికి ఎంత కష్టపడి చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండట్లేదు అనమాట. ప్రయోజనం లేని ఎందుకు కష్టపడ్డం అనిపిస్తుంది. అంటే మొత్తం పోతే పర్లేదు, మిగిలిపోతే మాత్రం భలే బాధగా ఉంటుంది కదా మనసుకి. అంత కష్టపడి చేసి ఆ చలిలో ఆ వానలో చేసుకొని అంతా మిగిలిపెట్టుకుంటే ఏం బాగుంటుందండి. రేపైతే వర్షం ఉందంట, ఏమో తెలీదు. నాకైతే రెడ్ అలర్ట్ అంటలా అది మెసేజ్ వస్తుందండి. ఒక 10 నిమిషాలకు ఒకసారి వస్తూ ఉంది. అని వర్షం పడితే మాత్రం రేపు వరకు పెడతాను. ఎల్లుండు కష్టమేను. అలాగే ఉంటే లేదా తక్కువ ముఖం పట్టిందంటే పెడతాను అనమాట. ఎలాగోలాగ పెడతామనుకోండి. టిఫిన్ పోకపోతేనే బాధ. అంటే వర్షానికి ఎవరు వస్తారండి బయటికి? ఇంట్లో ఇళ్ళల్లోనే చేసుకొని వేడివేడిగా తినేస్తారు ఏదో ఒకటి. అట్లా అందుకని కొన్ని పార్సెల్లు ఉన్నాయండి. ఈ పార్సెల్ కూడా కట్టేదాకా అని పోసానంటే దోశ పెద్దగా నిదానంగా పోసుకునే ఇబ్బంది లేదనమాట. అందుకని నేను ఎక్కువే పెడుతున్నాను అనమాట. సెగ తగిలితే బాగా తొందరగా లేసి వచ్చేస్తుంది అనమాట దోశ. చూసారు కదా, అంతే. మా ఆయన అయితే పార్సల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను వెళ్ళే లోపల లేట్ అయిపోద్దని చెప్పి మా పాపకి మాత్రం చిన్ని జడేసేసేయమన్నాను. ఇంకా చిన్ని పోయి జడేస్తూ ఉందన్నమాట. ఆ లోపల నేను ఇంకా దోశ ఉంది కదా, ఇంకా చాలా పార్సల్ ఉన్నాయి. పార్సల్ వరకు పోసేసేదాకా వేసేస్తుందిలే, పని కూడా అయిపోద్ది పనిలో పని అని చెప్పాను. ఆమె అయితే ఆ దాంట్లోకి వెళ్ళింది. ఇంకా ఈ పని ఉందన్నమాట నాకు. అంతేనండి. ఇదే విధంగా ఒక అరగంట గంట ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ తక్కువైపోతారు జనాలు. వస్తే అందరూ ఒకసారిగా వస్తారనమాట, లేకుంటే ఖాళీగా ఉంటాము. చూడండి, గాలి విపరీతంగా తగులుతుంది. ఆ ప్లేట్ కవర్లు కూడా ఎగిరి వెళ్ళిపోతున్నాయి అనమాట. అది రోడ్డు తల కాబట్టి ఫాస్ట్గా ఎక్కువగా ఉందన్నమాట గాలి ఇక్కడ. ఈసారి మాత్రం కారం దోశ, ఎగ్ దోశ వేసేటప్పుడు అయితే వీడియో తీస్తాను. ఇవన్నీ సాదా దోశలు అనమాట. సాదా దోశలు ఆర్డర్ కాబట్టి నేను పోస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ పోసేదానికి సరిపోతుంది. ఒక వడ కూడా వచ్చిందనమాట. వడ కూడా తీసేసేయాలి. వడ తీసేయాలి, ప్లస్ ఇంకా చట్నీ కూడా అయిపోయిందంట. చట్నీ తీసుకురమ్మని చెప్పినాడు. చట్నీ దాటానికి చిన్న వెళ్ళాలి. ఇడ్లీ అయితే అయిపోయిందండి పూర్తిగా, అసలుకి ఏం లేదు. ఇడ్లీ అయిపోయింది. ఒట్టి దోశ, బోండా, వడ ఉంది. అవి వేయ లోపల ఇదే విధంగా ఉంటుందండి కొంచెం సేపు.
ఇంకా ఆయనకి పార్సల్ ఉన్నాయి కదా, అట్లాగే నేను ఒక పక్క పోస్తా, నేను కూడా కొట్టించేద్దాం అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. ఇంకా తినేవాళ్ళు తింటూ ఉంటారు, పార్సల్ ఎట్టో లేట్ అవుద్ది కదా అని చెప్పి 2 ఏడ కడతాడని నేను కూడా కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. నాకైతే పెద్ద పార్సల్ కట్టడం అయితే రాదండి. ఆ పార్సల్ కవర్లు ఊడిపోతూ ఉంటాయి అనమాట. నాకైతే అది వల్ల కాదు, చేయడం అయితే చేస్తా కానీ, ఎంత వంట అయినా ఎంత పనైనా చేస్తా కానీ ఆ పార్సల్ ఏందో మళ్ళీ ఈజీగా అనిపిస్తుంది. ప్లస్ నాకు కరెక్ట్ పొజిషన్లో రావు అవి. కొరవ అన్ని పనులు చేసేస్తాను, కలపడాలు కానీ అన్నీ నేను చేసుకుంటాను కదా, అన్నీ చేసుకుంటాను. ఇంకా అవే కొంచెం దెబ్బలు తగ్గుతాయి అనమాట. వాడైతే తీసేసానండి. బోండా అయినా వేయాలి. బోండా వేసానంటే ఒక పక్క కాలుతూ ఉంటుంది అనమాట. బోండా కూడా అయిపోయింది. చూసారు కదా, ఇదే విధంగా ఒక గంట కొనసాగుద్ది అనమాట. తర్వాత మళ్ళీ తగ్గుముఖం పడతారు. పార్సల్ అందరూ వస్తే ఒకసారికి వస్తారనమాట. ఇదే విధంగా చేసుకోవాలండి. టిఫిన్ అంటే సహనం, ఓర్పు, కష్టం అన్నీ పడాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇంక బోండా కూడా వేసేస్తానండి. ఒక పక్కగానే వేసానంటే ఉడుకుతూ ఉంటుంది. అందులో మళ్ళీ దోశ పోసుకోవచ్చు. అన్నీ సిమ్లో పెట్టున్నాను అనమాట. మరి ఎక్కువ కనిపెట్టే ఉంటే మళ్ళీ మాడిపోద్ది అనమాట. అందుకని బోండా కూడా వేస్తున్నాను ఒకవైపు. ఇవి కూడా తక్కువ మంట మీద కాల్చుకోవాలండి. ఎక్కువ మంట మీద కాలేస్తే లోపల ఉడకదు అనమాట. అందుకని కొంచెం మీడియం మంట మీదనే కాలుస్తాను నేనైతే. పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి. అందుకని వాటర్ బాటిల్ అనేవి పెట్టుకోమని చెప్పాను. వాళ్ళే చూడండి ఎలా చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఇద్దరికి కానీ కట్టేసారంటే పని అయిపోద్ది. తర్వాత పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, సరిపోద్ది అనమాట. అంతే అండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.